హెచ్ఐసిసి హోటల్ నోవాటెల్లో భారత్ సమ్మిట్ 2 రోజుల భాగంగా ఈరోజు మొదటి రోజు సంబంధించి కూడా దీనికి ప్రత్యేకంగా ఏదైతే ఈ సమ్మిట్ జరిగింది దీనికి సంబంధించి అంటే ఈరోజు అంటే మొత్తంగా 100 దేశాలు 450 మంది డెలిగేట్స్, ఈ 450 మంది డెలిగేట్స్లో ఆ దేశాలకు సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, గవర్నర్లు, అదేవిధంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా వారికి ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ దీనికి సంబంధించిన ఏర్పాట్లలో పాల్గొన్నారు. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ ఏర్పాట్లో పాల్గొన్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈరోజు మాత్రం ఏదైతే యువత ఎక్కువ ఈ డెలిగేషన్లో కూడా యువత కూడా పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇటు టెర్రరిజం కావచ్చు, యూత్ ఎంపవర్మెంట్ కావచ్చు, అదేవిధంగా మిగతా అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఈ చర్చలో కూడా అందరూ యాక్టివ్గా పాల్గొన్నారు. ఆ దేశాలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసిన పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించి ఆ దేశాల డెలిగేట్స్ అన్నీ తమ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడంతో పాటు దీనికి సంబంధించిన అభిప్రాయాలను కూడా తీసుకున్న పరిస్థితి అన్ని దేశాలకు సంబంధించిన అంశాలపై కూడా. సో ఈ నేపథ్యంలో కూడా ఈరోజు మొదటి రోజు దీనికి సంబంధించి అయితే ఈ సమ్మిట్ పూర్తయింది. అదేవిధంగా రేపు కూడా కీలకంగా ఈ సమ్మిట్ జరగబోతుంది. రెండో రోజు. ఈ రెండో రోజులో కూడా అగ్రనేత రాహుల్ గాంధీ కూడా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొని కీలక ఉపన్యాసం కూడా చేస్తారని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మరొకవైపు మల్లికార్జున ఖర్గే కూడా ఏదైతే పాల్గొనడంతో పాటు ఉపన్యాసం కూడా, కీలక ఉపన్యాసం కూడా ఇస్తారని కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఈ 2 రోజుల దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే డెలిగేట్స్ అయితే హాజరు కావడం, ఇక్కడ పాల్గొనడం అయితే జరిగింది. ఇప్పటికే ఈ తెలంగాణకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ దీంట్లో భారత్ సమ్మిట్లో అయితే పాల్గొన్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ రణవీర్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.